బాబాసాహెబ్ అంబేద్కర్ పైన అమిత్ షా చేసిన వ్యాఖ్యల పట్ల ఇవాళ టీపీసీసీ ఆధ్వర్యంలో అసెంబ్లీ ప్రాంగణంలో అంబేద్కర్ విగ్రహం దగ్గర నిరసన వ్యక్తం చేశారు. ప్రస్తుతం టీపీసీసీ అధ్యక్షులు మహేష్ కుమార్ గౌడ్తో ఉన్నాం. తన మాటల్లో తెలుసు. చెప్పండి అన్న, అమిత్ షా చేసిన వ్యాఖ్యలను ఎలా చూస్తారు? బీజేపీ కుయుక్తులు కుతంత్రాలకు పెట్టిన పేరు అంబేద్కర్ రచించిన రాజ్యాంగాన్ని మార్చి మనుస్మృతి వారి విధానంతో పాటు బీజేపీ యొక్క ఎజెండాను పెట్టే విధంగా రాజ్యాంగం రాసుకోవాలని ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ఇది సాధ్యం కాదు. భారతదేశం లాంటి ప్రజాస్వామిక దేశం సాధ్యం కాదు. ఇవాళ అమిత్ షా గారు అంబేద్కర్ చేసిన వ్యాఖ్యలు ఏవైతున్నాయి ఇవన్నీ కూడా దీనికి నిదర్శనం. రాజ్యాంగాన్ని సమూలంగా మార్చాలనుకుంటా ఉన్నారు. ఇది సాధ్యం కాదు, సహేతుకం కాదు. అందుకే ఇవాళ తీవ్రంగా ఖండం చేస్తూ ఉన్నాం. అమిత్ షాని మంత్రివర్గం నుంచి బర్తరఫ్ చేయాలని డిమాండ్ చేస్తాం. అమిత్ షా మాట్లాడుతూ కాంగ్రెస్ ఇప్పుడు ప్రేమ ఒలకబోస్తుంది అంబేద్కర్ మీద. అంబేద్కర్ని గతంలో అవమానపరిచింది, ఓడించిందే కాంగ్రెస్ పార్టీ. వాళ్ళకి నైతిక మాట్లాడుతూ ఉన్నారు. నెహ్రూ గారికి అంబేద్కర్ ఉన్న ప్రేమ తెలియంది కాదు. అంబేద్కర్ ఓటమి పాలైతే మళ్ళీ తీసుకొచ్చి క్యాబినెట్లో పెట్టుకున్న ఘనత నెహ్రూ గారిది. చరిత్ర తెలియక మాట్లాడుతూ ఉన్నారు. తెలిసి మాట్లాడితే చరిత్రను వక్రీకరిస్తూ ఉన్నారు. అందుకే అమిత్ షాను వెంటనే బర్తరఫ్ చేయాలి. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆదానితో దోస్తాన్ చేస్తున్నారు. బీజేపీ వాళ్ళు అదానితో దోస్తాన చేసినట్టు ప్రూవ్ చేస్తే మేము దేనికంటే దానికి సిద్ధము. తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఒక ఇంచు భూమి కూడా అదానికి ఇవ్వలేదు. ఆయన చారిటీ బేస్ ఇచ్చిన 100 కోట్లు కూడా మేము రిటర్న్ చేసినాము. కేటీఆర్ కేసీఆర్ వారితో కుమ్మక్కై వ్యాపారాలు చేసినారిడా. అందుకే నిన్న రేవంత్ రెడ్డి అడిగారు కదా, అదాని విషయంలో కేటీఆర్ స్పష్టంగా వారి యొక్క స్టాండ్ ఏంటి అది రావాలి కదా. ఎందుకు బయటకు వస్తలేరు? మీరు లోపాయకార దోస్తులు ఉన్నారు, బీజేపీతో దోస్తులు కూడా మాట్లాడతలేరు. రైట్. ఇది టీపీసీసీ అధ్యక్షులు మహేష్ కుమార్ గౌడ్. అంటే ఆదాని విషయంలో రేవంత్ ఆదాని దోస్తాన్ పట్ల వాళ్ళ స్టాండ్ ఏందో శాసనసభ సాక్షిగా అసెంబ్లీలోనే చెప్పాలి. అమిత్ షాని కేంద్ర మంత్రి నుండి బర్తరఫ్ చేయాలని టీపీసీసీ అధ్యక్షులు మహేష్ కుమార్ గౌడ్ డిమాండ్. కెమెరామ్యాన్ విజయ్తో శేఖర్, అసెంబ్లీ నుండి.